వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా అయితే ఉంటుంది. ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఈ వెడ్డింగ్కి ఇది వేసుకోవాలి, ఆ ఫంక్షన్కి ఇది వేసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజన్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా మెయిన్ స్టిచ్ చేసినవి ఐడియాస్ లాగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇది బ్రైడ్ మేడ్కి అయితే ఇప్పుడు నేను స్టిచ్ చేశాను అనమాట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒక్కొక్కటిగా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో పాటుగా ప్రైసెస్ కూడా చెప్తాను అండ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది క్లాత్స్ అనేవి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం. ఇది వచ్చేసి 3 పీస్ లెహెంగా సెట్ అనమాట. బ్లౌజ్ అండ్ దీంట్లోనే మనకి చున్నీ కూడా వస్తుంది. దాంతో పాటుగా అయితే బాటమ్ లెహెంగా కూడా వస్తుందన్నమాట. లెహెంగాని ఇప్పుడు డోరీస్ తోటి చాలా తక్కువ మంది వేర్ చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే ఇలా మిడ్డీ లాగానే మొత్తం ఎలాస్టిక్ అయితే వేయాలని అనుకుంటున్నారు. సో దీని గురించి అయితే ఇన్ డీటెయిల్గా డెప్త్గా అయితే మాట్లాడుకుందామా. దీంట్లో బాటమ్ పార్ట్ చూసినట్టయితే ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ వర్క్ అనమాట. మొత్తం కూడా చమ్కీ వర్క్ గుచ్చుకుంటుంది. సో చాలా అంటే చాలా గుచ్చుకుంటుంది. ఎలర్జీస్ కూడా వస్తాయి కొన్నిటి వల్ల, బట్ దీని వల్ల అయితే రాదు. ఎందుకనేది నేను చెప్తాను. కింద చూసారు కదా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు. మనం మళ్ళీ అయితే దీనికోసం మనం ఏం పీకో కానీ అలాంటివి ఏం చేయనక్కర్లే. ఫోల్డింగ్స్ కూడా అవసరం లేదనమాట. సో డిజైన్ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్లీట్స్ అనేవి వేసి స్టిచ్ చేయాలన్నమాట స్ట్రైట్గా. ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ తీసుకున్నామంటే కనుక డిజైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. దాని లోపల అయితే మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న సాటిన్ అయితే యాడ్ చేసాం మేము. ఎందుకంటే నెట్ క్లాత్ కదా, కొంచెం షైనింగ్గా కనిపించడానికి. దాన్ని ఫోల్డ్ కూడా చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్యాన్కి కాటన్ అస్సలు ఎవ్వరు వేయరు. ఇలా మంచిగా సెక్యూర్గా మేమైతే ప్రతిదానికి లాక్ చేస్తాం. చిన్న పిల్లలకి ఎలాగైతే కుడతామో పెద్దవాళ్ళకి కూడా అలాగే అనమాట. లోపల కూడా కాటన్ లైనింగ్. మొత్తం 4 అయితే ఈ లేయర్స్ వేస్తే అప్పుడు ఈ లెహంగా అనేది బుట్టగా వస్తుంది. అండ్ చాలా బరువు కూడా ఉంటుంది చెప్పాలంటే. బట్ స్టిల్ ఫొటోస్ అప్పుడైతే అద్భుతంగా కనిపిస్తుంది. మనం ఒకవేళ మీరు బక్కగా ఉన్నారనుకోండి, స్లిమ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా సజెస్టబుల్ అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా మీరైతే క్యాన్ అయితే యూజ్ చేయించుకోండి. కానీ ఇలా మాలాగా అయితే లోపల నుంచి అయితే మొత్తం లాక్ చేసేలాగా అయితే చూసుకోండి. సో దానికోసం అని చెప్పేసి చూపించా. స్ట్రైట్ ఫిట్టింగ్ అని చెప్పాను కదా ఇదైతే. సో దానికోసం 2 ఇంచెస్ బార్డర్ లాగా అయితే మేము తీసుకొని దాని లోపలికి ఫోల్డ్ చేసి ఆ పట్టీలో అయితే మేము ఎలాస్టిక్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో చాలా బాగుంటుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఎలాస్టిక్ అనేది కూడా మంచిగా. సో పిచ్చి పిచ్చి ఎలాస్టిక్స్ కాకుండా కొంచెం థిక్ అంటే 2 నెంబర్ ఎలాస్టిక్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు అనమాట, వైట్ కలర్వి. సో పైన టాప్ పార్ట్కి చూసినట్టయితే చూస్తున్నారు కదా సేమ్ సీక్వెన్స్ వర్క్తో అయితే ఇది మొత్తం టోటల్ 5 మీటర్స్ అనమాట లెహెంగా అండ్ టాప్ ఫ్యాబ్రిక్. దీనికైతే 1.5 మీటర్ ఈజీగా పడుతుంది మనకి చెప్పాలంటే. ఎందుకంటే మొత్తం ఇది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసాం చూసారు కదా. అదే కట్ వర్క్ వచ్చేలాగా మనకైతే హ్యాండ్స్ దగ్గర కూడా అదే ఉంది కాబట్టి మనం ఏం ఫోల్డ్ చేయనక్కర్లేదు. అగైన్ దీన్ని కూడా కాకపోతే చాలా 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 గుచ్చుకుంటుంది. ఎక్కడికక్కడ లాక్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేసాం. బట్ ఫుల్ హ్యాండ్స్ కదా ఆటోమేటిక్గా గుచ్చుకుంటుంది అనమాట. దీంట్లో కూడా అగైన్ 3 లేయర్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన లేయర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉన్న నెట్ క్లాత్. సో దాని లోపల అయితే మింట్ కలర్ లైనింగ్ ఇందాక ఏదైతే తీసుకున్నామో సాటిన్ అది, అండ్ లోపల కాటన్ అనమాట. 3 లేయర్స్ చూసారు కదా. ఫ్యాన్సీ జిప్ అయితే యాడ్ చేసాం దీనికి. ఫ్యాన్సీ అన్నాం కదా అని చెప్పేసి క్వాలిటీ లేకుండా అస్సలు యూజ్ చేయలేదు. చాలా చాలా మంచి క్వాలిటీస్ మాత్రమే మేము యూజ్ చేస్తాం ఇక్కడ. సో దీనికి కూడా డిటాచబుల్ అనమాట. మనం మొత్తానికే ఓపెన్ చేసేసుకోవచ్చు జిప్, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కూడా. సో దీనివల్ల స్కిన్కి పట్టుకోవడము ఫెయిల్ అయిపోవడం ఇది ఏమీ ఉండదు అనమాట. సో జిప్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అవ్వడంతో అది స్టిఫ్గానే ఉంటుంది. మొత్తం లుక్ కూడా మనకి రెడీమేడ్ లుక్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ఓన్లీ అయితే ప్రిన్స్ కట్ లాగా అయితే యాడ్ చేసామన్నమాట. సో లుక్ అనేది ఇంకా బాగుంటుంది, మనకి ఫిట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా చెస్ట్ దగ్గర అని చెప్పి. లోపల కూడా మొత్తం లాక్ చేసామని చెప్పాను కదా, అదైతే అబౌట్ బ్లౌజ్. సో దీని మీదకి చున్నీ అయితే ఇదనమాట. సో ఇదంతా ఫ్యాబ్రిక్ కూడా 2.5 మీటర్స్ దాకా అయితే ఉంది చున్నీ. లంగావణి వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. అండ్ అగైన్ క్రాప్ టాప్ లాగా అంటే ఆ 2 యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇది సైడ్కి కూడా ఇలా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీసుకుంది తనైతే. అగైన్ దీనికి కూడా సీక్వెన్స్ వర్క్ లాగా బూటా లాగా కూడా వచ్చిందనమాట. బార్డర్ అంతా కూడా సీక్వెన్స్లో వచ్చి అక్కడక్కడ బూటా లాగా అయితే వచ్చింది. చాలా బాగుంది ఇది. క్వాలిటీ అయితే సాఫ్ట్ నెట్. కాకపోతే ఏంటంటే కొంచెం ఇరిటేషన్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది కదా చమ్కి ఉన్నప్పుడు. సో అందుకనే అలా ఉంది. నేనైతే ఒక 2-3 టైప్స్ అయితే చూపిద్దాం అనుకున్నా, బట్ ఇంకొకసారి ట్రై చేస్తాను అవి పోస్ట్ చేయడానికి. అదైతే మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా అగైన్ మదీనాలోనే. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ కూడా మదీనా నుంచి తీసుకొని వాళ్ళు మాకు ఇస్తే మేమైతే స్టిచ్ చేసాం. ఫస్ట్ వన్ స్టిచ్ చేసినందుకు అయితే 1500 అయితే ఛార్జ్ చేసాం. అది వర్త్ కాదో అనేది మీరే ఆలోచించి
కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి క్రాప్ టాప్ అనమాట. ఇది మంచి ఆనియన్ కలర్లో అయితే ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మింట్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఆనియన్ కలర్. అసలు ఆబ్వియస్గా రేర్ కలర్స్ ఇవైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా అగైన్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట. సో దీంట్లో కూడా డబ్ల్యూ షేప్లో అయితే వచ్చింది, విఆర్ డబ్ల్యూ షేప్ మొత్తం వర్క్ కూడా అలాగే వస్తుందన్నమాట. బాటంలో కూడా చూసారు కదా, అగైన్ డబ్ల్యూఐ వచ్చింది, అంటే స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ లాగా వచ్చిందనమాట ఈ వర్క్ అంతా కూడా. సో బాటమ్ పార్ట్లో ఇంకా చాలా బాగుంది చెప్పాలంటే. బార్డర్ వచ్చిన చోట ఎక్కువ హెవీ వర్క్ అయితే ఇచ్చాడు మనకి. ఇంత పలుచగా ఉంది కాబట్టి దాంట్లోకి సేమ్ మ్యాచ్ అయ్యే లైనింగ్ అయితే తీసుకున్నాం అనమాట. సో దానికే మేమైతే లోపల నుంచి అయితే క్యాన్ మళ్ళీ దీనికి కూడా చూసారు కదా మొత్తం లాక్ చేసాం. అండ్ డిఫరెంట్ కలర్స్ వాడుతున్నాం మేము క్యాన్ మీరు గమనించినట్టయితే. ఎందుకంటే ఉండేదే అసలు క్యాన్లో 3 కలర్స్ ఉంటాయి, వైట్ కలర్ అండ్ ఇలా క్రీమ్ కలర్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు డయబుల్ కూడా వాటిల్లో కూడా వచ్చేస్తున్నాయి అసలు చెప్పాలంటే. సో మేమైతే అన్నిటిని లాక్ చేసేసి లోపల నుంచి మళ్ళీ ఇంకొక లైనింగ్ వేసాం. అగైన్ ఇది కూడా 4 లేయర్స్ అనమాట. సో ఇక్కడ హిప్ దగ్గర చూస్తున్నారు కదా, ఎలాస్టిక్ పార్ట్కి కూడా అగైన్ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం అండ్ లోపల అయితే ఎలాస్టిక్ ఎక్కిచ్చేసాం అనమాట. సో ఇదైతే ఒకటే సైడ్ స్టిచ్ వేస్తే అస్సలు బాగాలేదని చెప్పేసి 2 సైడెడ్ అయితే వేసాము. సో చాలా మంచిగా వస్తుంది, అప్పుడైతే ఫ్లోయింగ్గా ఉంటుంది అని చెప్పేసి లెహంగా అనేది. అండ్ టాప్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా వెల్వెట్ క్లాత్ అండి. అక్కడక్కడైతే వర్క్ లాగా వచ్చింది, అంటే బూటా లాగా వచ్చింది. ఇది కూడా చమ్కీ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ అనేది అసలు హిట్ అనే చెప్తాను నేనైతే. ఎప్పటికీ కూడా కొన్ని కలర్స్ అనేవి మనం మైండ్లో పెట్టుకోవాలి కదా, కాంట్రాస్ట్ కలర్స్. దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, బట్ పోస్ట్ చేయడానికి నాకు టైం ఉండక పోస్ట్ చేయట్లేదు. బట్ షూర్ ఎప్పుడైనా నేను పక్కాగా టైం తీసుకొని పోస్ట్ చేస్తాను, దేని మీదకి ఎలాంటి కలర్స్ కాంబినేషన్స్ తీసుకుంటే ఈజీ అవుతుంది అని చెప్పి. మనం కూడా అసలు లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట కొన్ని కాంబినేషన్స్కి. సో ఇది వచ్చేసి హైనెక్ చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ అయితే. సో బాటంలో అయితే ఫిష్ కట్ వచ్చేలాగా చేసి దానికైతే మేము ఇలా బీడ్స్ అయితే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి హ్యాండ్తో అయితే ఇలా స్టిచ్ చేసామన్నమాట, హెమ్మింగ్ చేసాము చెప్పాలంటే. సో మనకి ఏంటంటే దానివల్ల మంచి ఫిష్ కట్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఐనెక్కి ఒక హుక్ లాగా అయితే పెట్టేసాం, పైన చూస్తున్నారు కదా. దాని కింద ఇది ఒక ఫ్యాన్సీ జిప్ అనమాట. దీనికి ఇందాక దానికేమో సిల్వర్ కలర్ యూజ్ చేసాము. సో దీనికి వచ్చేసి గోల్డ్ కలర్, ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా, ఆ గోల్డ్ కలర్ అయితే దీనిలో మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట జిప్. సో ఈ జిప్స్ అయితే ఇప్పుడు అస్సలు దొరకట్లేదు, మేము దీనికోసం చేస్తున్నాము, అబ్బా ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. సో మేమైతే చూసాము కొన్ని ప్లేసెస్, అంటే లైక్ ఆన్లైన్లో కూడా చూసాము. సో నెక్స్ట్ అవి కూడా తీసుకొని రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చాలా ఉంది, హ్యూజ్ కలెక్షన్ ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ అవుట్ఫిట్ గురించి అనమాట. సో ఇప్పుడు దాని గురించి అయితే మేము 1200 అరౌండ్ అయితే ఛార్జ్ చేసాము, ఎందుకంటే హైనెక్ ఉంది, లోపల మొత్తం ఎక్కడికక్కడ గుచ్చుకోకుండా లాక్స్ చేసేస్తున్నాం కాబట్టి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్ అనమాట, గులాబీ షరారా. ఎంత నచ్చిందంటే ఇది చాలా మందికి, ఎంత లావు ఉండనివ్వండి వాళ్ళని స్లిమ్గా చూపించడానికైతే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది, సీక్వెన్స్ వర్క్. అగైన్ ఇది కూడా మొత్తం చమ్కీ వర్క్. ఇంకా తెలుసు కదా మదీనా అంటేనే చమ్కీ మెరుస్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి అక్కడ కూడా ఇలాంటివి బాగా దొరుకుతాయి అండ్ లో కాస్ట్లో దొరుకుతాయి. ఇదైతే అరౌండ్ లైక్ 100 రూపీస్ మీటర్ అంతే అనుకుంటా. సో నేను బిల్ మీద చూసింది అంతే చూసాను, 100 రూపీస్. ప్రీవియస్వి కూడా 200 మీటర్ అంతే ఉన్నాయి. బట్ బయటికి వస్తే మీకు తెలుసు కదా ఎంత అమ్ముతారో, 500-600 అయితే అమ్ముతారనమాట ఇది మీటరే. దీని లోపల వచ్చేసి మేము క్రేపే యూజ్ చేసాము, ఎందుకంటే జార్జెట్కి క్రేప్ అయితే ఇంకా ఫ్రీ ఫాలింగ్ ఉంటుందని చెప్పేసి. పైన వచ్చేసి బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టాము పెప్లం లాగా వచ్చేలాగా. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సేమ్ సెల్ఫ్ జిప్ అయితే యాడ్ చేసామన్నమాట. ఇది ఇన్విజిబుల్ జిప్ యాక్చువల్గా, కానీ ఇన్విజిబుల్గా పెడితే డిజైన్ అనేది మనకి పోతుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టామన్నమాట. సో ఎలా అంటే అలా మనకి చెస్ట్ దగ్గర ఫిట్ అవ్వడం అనేది మెయిన్ చెప్పాలంటే. సో ఇది వచ్చేసి టాప్ పార్ట్ గురించి. అండ్ బెల్ట్ కూడా వచ్చింది చూసారు కదా, బెల్ట్ గురించి చెప్పడం మర్చిపోయా, అది 1 ఇంచ్ వరకు అయితే తీసుకున్నాము మేము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాటమ్ పార్ట్ అయితే మనకి హిప్ నుంచి నీ లెంత్ వరకు అయితే, అంటే లైక్ థైస్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వస్తుందన్నమాట, టైట్ ఫిట్ లాగా. అండ్ నీస్ నుంచి బాటమ్ వరకు అంటే లైక్ ఫీట్ వరకు అయితే
కొంచెం మనకి కుచ్చుళ్ళు వస్తాయి కాబట్టి ఆ ప్లీట్స్ వల్ల మనకైతే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది అండ్ నడవడానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. కాళ్ళలో పడ్డం ఇలాంటిది ఏవి ఉండదు అసలు. యాక్చువల్గా అందరూ అనుకుంటారు లూజ్ ప్యాంట్స్ తోటి ఇబ్బంది అని చెప్పేసి, కానీ వీటితో అయితే ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే కొంచెం టైట్ ఫిట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. అండ్ లోపల కూడా మేము లైనింగ్ అయితే యాడ్ చేసాం, చూసారు కదా. అక్కడ వరకు అయితే అంటే లైక్ నీ లెంత్ నుంచి ఫీట్ వరకు అయితే ఎవరు యాడ్ చేయరు, బట్ కుచ్చుకుంటుంది, అన్కంఫర్టబుల్ ఉంటే అసలు మనం వేసుకోలేము. అందుకని చెప్పేసి ఇలా అయితే డిజైన్ చేసాం. ఇదైతే వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్ అనమాట. మీకు ఏది నచ్చింది ఇప్పటి వరకు అనేది కూడా కామెంట్ చేసేసేయండి. దానికైతే అది స్టిచ్ చేసినందుకు కూడా 1200 అయితే ఛార్జ్ చేసాము. ఎందుకంటే చాలా చాలా నీడిల్స్ అయితే ఇరిగిపోతాయండి. అసలు అంత ఈజీ కాదు స్టిచ్చింగ్ అంటే కూడా. మాకు కొత్త కొత్త ఐడియాస్ చెప్తే నాకు రానివి కూడా అండ్ మా చెల్లికి రానివి కూడా మేము యూట్యూబ్లోనే చూస్తామన్నమాట. మా చెల్లి నేను మొత్తం యాడ్ చేసి ఇస్తూ ఉంటాం, మా చెల్లి అయితే ఫినిషింగ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నా ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట. ఈ 4లో కూడా ఎంత బాగుందో ఇది. తనకైతే అసలు చాలా చాలా బాగుంది. నేను కూడా వేసుకున్నాను యాక్చువల్గా స్టిచ్ చేసినప్పుడు. అది ఇంకా నచ్చింది నాకైతే. లాస్ట్లో యాడ్ చేస్తాను, వీలుంటే అది కూడా చూసేసేయండి ఎలా ఉంది అని చెప్పండి. అండ్ దీనికి వచ్చేసి మొత్తం కూడా బలూన్ హ్యాండ్స్ అయితే పెట్టి ఎలాస్టిక్ అయితే యాడ్ చేసామన్నమాట. మాస్క్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, చిన్న ఎలాస్టిక్. సో ఆ ఎలాస్టిక్ అయితే యాడ్ చేసాము. చాలా మంచిగా అంటే మనం ఎంత ఉంటామో అంతే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట అది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి అగైన్ సేమ్ కలర్ జిప్ అయితే యాడ్ చేసాము. అండ్ బాటంలో వచ్చేసి పెప్లం లాగా అయితే పెట్టామన్నమాట. మొత్తం అయితే అన్నీ కూడా చిన్న 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 ప్లీట్స్ అయితే ఇచ్చి పెట్టాం. దీనికి 7 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే పట్టిందండి. అండ్ ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, 7 మీటర్స్ అంటే ఏదో చిన్న పన్నా కాదు, పెద్ద పన్నా అంటారు కదా, లెంత్ అనేది ఎక్కువగా ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ఇది. అందుకని మాత్రమే ఇంత మంచిగా వచ్చింది. అండ్ చాలా హైట్గా కూడా కుట్టాం. అరౌండ్ లైక్ 5.9 5'10" ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది అయితే ఈ ఫ్రాక్. అందుకనే చెప్పేసి ఇలా స్టిచ్ చేసాం. దీని లోపల కూడా మేమైతే పైన ఏమో కాటన్ వేసాం అండ్ బాటంలో వచ్చేసి సాటినే వేసాం అనమాట, ఇంకా షైన్ అవ్వడానికి. సో వీటన్నిటిని అయితే చూసారు కదా. ఇలాంటి ఐడియాస్ కోసము ఇంకా మీరైతే చూసేసేయండి మన ఛానల్ని అండ్ చాలా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంత హెవీగా ఉన్నా కూడా నేను ఇంత వీడియోస్ పెడుతున్నా కూడా నాకు జనరేట్ అయితే అవ్వలేదు. నేనేం అడుక్కోవట్లేదు, బట్ తెలుసు కదా ఇంత కష్టపడ్డప్పుడు అట్లీస్ట్ మినిమం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే స్టార్ట్ చేశాను, బట్ స్టిల్ కొంచెం అయితే ఇంత కష్టపడుతున్నా ఎందుకు రావట్లేదు అనేది అయితే ఉంటుంది కదా. అందుకనే మీకోసం టైం తీసుకొని, మీకోసం అని చెప్పను, నా కోసమే చెప్పాలంటే టైం తీసుకొని మరి నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోస్. సో లాస్ట్ దాకా అయితే చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్లో యాడ్ చేశాను అనమాట, డిజైన్స్ అన్నీ కూడా. సో మీకు క్లియర్గా ఉంటుంది బొమ్మకు వేస్తే అని చెప్పి. తనైతే నువ్వే వేసుకొని తీయక్క అని చెప్పింది, బట్ అమ్మ నాకు అంత గుచ్చుకుంటాయి అనిపించింది. అండ్ నేను కొంచెం బొద్దుగా ఉంటా తన మీద, సో మళ్ళీ ఒక స్టిచ్ తీయాలి వెయ్యాలి. సో ఇదంతటికంటే కూడా మంచిగా ఇలా మానిక్విన్కి వేస్తే సెట్ అవుతుంది అనేది చూస్తారు కదా. అండ్ మీకు కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా, ఏ ఈవెంట్స్కి ఏమేమి వేసుకోవాలి అనేది మన థంబ్నెయిల్లోనే ఉంది ఆల్రెడీ. ఆ థంబ్నెయిల్ కావాలంటే కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో మీరు దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి, రెఫరెన్స్ అన్నిటినీ కూడా. అండ్ ఇదైతే చెప్పాను కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే నేను పోస్ట్ చేశాను అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో రాబోతుంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట ఆ డిజైన్స్. సో వాటి గురించి అయితే చూస్తారు. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే ఇంకా పోస్ట్ చేస్తాను నేను. ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా తక్కువ టైంలోనే హైప్ వచ్చింది మన ఛానల్కి, కానీ అన్ని షార్ట్ వీడియోస్ వల్ల లాంగ్ వీడియోస్ నేనే పెట్టలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి అయితే పెట్టడానికి మళ్ళీ ట్రై చేస్తాను. మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేసేసేయండి. నేను దానికి రెస్పాండ్ ఖచ్చితంగా అవుతానండి. ఎప్పుడో అంటే చూస్తూనే ఉంటాను ఎప్పుడు అన్ని కామెంట్స్, ఎప్పుడో ఒక్కసారి తప్ప ఏదైనా మిస్ అవ్వను అనమాట. సో ఏమైనా ఆర్డర్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ అయితే ఉంటుంది కదా, లైఫ్ ఆఫ్ లేడీ 21 ఆర్ దియాస్ లేబుల్, దాంట్లో అయితే ఆర్డర్ చేసేసేయండి. అండ్ ఈ రోజుకైతే ఇంతే వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేసేసేయండి అండ్ లైక్ చేయండి. బాయ్.